సూపర్ ఎల్ నీనో ప్రస్తుతం బాగా వినపడుతున్న పేరు. అసలు సూపర్ ఎల్ నీనో అంటే ఏంటి? దీని గురించి మీరు పూర్తి వివరాలు మరియు బైబిల్లో సూపర్ ఎల్ నీనో లాంటి సంఘటనలను గూర్చి తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. వినటానికి ఇదేదో హాలీవుడ్ ఫిలిం టైటిల్లా ఉంది కదూ. అసలు ఈ సూపర్ ఎల్ నీనో అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలంటే అసలు ఎల్ నీనో అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఎల్ నీనో అంటే పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగటం వల్ల ఏర్పడే ఒక సంక్లిష్టమైన వాతావరణ ఫినామినా. స్పానిష్ భాషలో దీనికి చిన్న బాలుడు లేదా శిశువు అని అర్థం. ఈ ప్రక్రియ ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తూ ఉంటుంది. అంటే ఇది సహజంగా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఒక వాతావరణ మార్పు. కానీ ఎందుకని దీని గురించి ఇంతలా అందరూ భయపడుతున్నారు? ఎందుకంటే ఇది సాధారణంగా 2 నుండి 7 సంవత్సరాలకు ప్రతిసారి ఏర్పడే మామూలు ఎల్ నీనో కాదు. ఇది సూపర్ ఎల్ నీనో. సాధారణంగా ఎల్ నీనో కలగటం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కిన నీరు తూర్పు దిశగా ప్రవహిస్తుంది. దీనివల్ల వాణిజ్య పవనాలు అంటే ట్రేడ్ విండ్స్ బలహీనపడతాయి. నీనో ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తే మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు సంభవిస్తాయి. దేశంపై దీని ప్రభావం వలన ఋతుపవనాలు బలహీనపడి వర్షాలు తగ్గే అవకాశం ఉంది. దీని వలన కొన్ని ప్రాంతాల్లో కరువులు మరియు తీవ్రమైన వేడి గాలులు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇటువంటి సూపర్ ఎల్ నీనో ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అంటే జరిగిందనే చెప్పాలి. ఆధునిక సూపర్ ఎల్ నీనో చరిత్ర 1982-83 ఆధునిక ఉపగ్రహ యుగంలో శాస్త్రవేత్తలను తన శక్తితో నిజంగా ఆశ్చర్యానికి గురి చేసిన మొదటి సంఘటన ఇది. ఈ సంఘటన ప్రపంచాన్ని పూర్తిగా అప్రమత్తం చేసింది. దక్షిణ అమెరికా పశ్చిమ తీరం వెంబడి భారీ వరదలకు, ఆస్ట్రేలియాలో తీవ్రమైన కరువులు మరియు కార్చిచ్చులకు, ఉత్తర అమెరికాలో తీవ్రమైన శీతాకాలపు తుఫానులకు కారణమైంది. రెండవ సంఘటన 1997-98 20వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన వాతావరణ సంఘటనలలో ఒకటిగా విస్తృతంగా పరిగణించబడుతుంది. ఇది ప్రపంచ మహాసముద్రాలలో తీవ్రమైన మార్పులు, పెరు లాంటి దేశంలో వినాశనకరమైన వరదలు మరియు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వెచ్చని శీతాకాలంతో సహా భారీ ప్రపంచవ్యాప్త అంతరాయాలను కలిగించింది. మూడవ సంఘటన 2014-2016 ఇది ఏకంగా 1997-98 అంతకు మించిన సగటు కంటే సుమారు 2.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట స్థాయికి చేరింది. దీని వలన దక్షిణ ఆసియాలో తీవ్రమైన కరువులు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల తుఫానులను అంటే ట్రాపికల్ సైక్లోన్స్ సరళిని తీవ్రంగా మార్చివేసింది. సో ఇది సూపర్ ఎల్ నీనో గురించి. ఈ సంవత్సరం ఏర్పడిన ఈ సూపర్ ఎల్ నీనో వీటన్నిటినీ మించి శాస్త్రవేత్తల్ని, వాతావరణ నిపుణులను, దేశ ప్రధానులను సైతము కలవరపెడుతోంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఏర్పడిన ఈ సూపర్ ఎల్ నీనో వలన ఇప్పటికే దేశ ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా పెరిగిపోయాయి. 48-49 డిగ్రీలు సాధారణంగానే నమోదవుతున్నాయి. దీని గురించి బైబిల్లో ముందుగానే చెప్పబడి ఉన్నదా? ఇలాంటి భయంకరమైన వాతావరణ మార్పులు ఇంతకు ముందు బైబిల్ కాలంలో ఎప్పుడైనా జరిగినవా? మరియు క్షామము యొక్క చక్రాలు. బైబిల్ గ్రంథంలో నిరంతర కరువు, విస్తృతమైన క్షామానికి దారి తీసిన అనేక కథనాలు ఉన్నాయి. ఇవి ఎల్ నీనో ప్రేరిత కరువులచే ప్రభావితమైన ప్రాంతాలలో తరచుగా కనిపించే వ్యవసాయ పతనాన్ని ప్రతిబింబిస్తాయి. ఇది ఆహాబు మరియు ఏలియా కాలంలో వచ్చిన కరువు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ప్రవక్త ఏలియా ఇశ్రాయేలులో బహుళ సంవత్సరాల కరువుని ప్రకటిస్తాడు. అంతేకాకుండా కెరీతు అనే వాగు ఎండిపోవటానికి కారణమయ్యే వర్షపాతంలో
దీర్ఘకాలిక మార్పుకు ఒక ప్రాముఖ్య ఉదాహరణగా పనిచేస్తుంది. రెండవది 7 సంవత్సరాల కరువు. ఆదికాండం 41వ అధ్యాయంలో యోసేపు ఐగుప్తు చక్రవర్తి అయిన ఫరోకు కలను వివరిస్తాడు. 7 సంవత్సరాల సమృద్ధి తర్వాత 7 సంవత్సరాల తీవ్రమైన కరువు వస్తుందని దేవుణ్ణి బట్టి ఫరోకు తెలియజేస్తాడు. బైబిల్ గ్రంథంలో జరిగిన ఈ సంఘటన దీర్ఘకాలిక పర్యావరణ మార్పుల వలన కలిగే సామాజిక మరియు ఆర్థిక అస్థిరతను తెలియజేస్తుంది. స్థానిక తీవ్రతలు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయంలో 7-8 వచనాలలో కొన్ని కరువు నమూనాలు అస్తవ్యస్త స్వభావాన్ని ప్రతిబింబించే అత్యంత స్థానికీకరించిన వాతావరణ అంతరాయాన్ని వివరిస్తాడు. అంటే దేవుడైన యెహోవా ఒక పట్టణం మీద వర్షం కురిపించి మరొక పట్టణం మీద నిలిపివేసినట్లు, ఒక పొలం మీద వర్షం పడి మరొక పొలం మీద పడకుండా ఆ పొలం ఎండిపోయేలా చేసినట్లు మనం ఈ గ్రంథంలో చదువుతాం. ప్రళయ వరదలు. ఆదికాండము 7వ అధ్యాయంలోని నోవాహు ఓడ వృత్తాంతం ఒక ప్రపంచవ్యాప్త వరదను వివరిస్తుంది. అక్కడ పరలోకపు ఓటలు ఉబికి వచ్చాయి మరియు ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి అని రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథంలోనే ఇది ఒక ప్రత్యేకమైన తీవ్రమైన సంఘటన. ఇలాంటి ఒక జల ప్రళయము అనేక గ్రంథాల్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దీనిని మనం ఏ విధముగా చూడగలుగుతామో? విభిన్న దృక్కోణాలు. మొదటిది ఆత్మీయ దృక్కోణం. చాలామంది బైబిల్ పండితులు ఈ సంఘటనలను పునరావృతమయ్యే భూమి చక్రంలో భాగంగా కాకుండా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి లేదా వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన దేవుని ప్రణాళిక లేదా తీర్పు చర్యలుగా చూస్తారు. పాపము ద్వారా, అక్రమము ద్వారా, దేవుని దృష్టికి చెడు నడత నడవటం ద్వారా దేవుని కోపానికి గురవుతూ వస్తారు. కానీ దేవుడే మరలా తన ప్రజలను జ్ఞాపకము చేసుకుని వారిని కాపాడటానికి తానే రక్షకునిగా దిగివస్తాడు. శాస్త్రీయ దృక్కోణం. శాస్త్రవేత్తలు ఎల్ నీనోని పసిఫిక్ మహాసముద్రం మరియు వాతావరణం యొక్క సహజమైన పునరావృతం అయ్యే అస్తవ్యస్తమైన వాతావరణ మార్పుగా అర్థం చేసుకుంటారు. ఇది సహజ ప్రక్రియ అయినప్పటికీ మానవ జీవన విధానాలలో ఊహించదగినది కాదు. ఇది ఆకస్మిక అధిక తీవ్రత గల మార్పులను కలిగిస్తుంది. అవి ఆ సమయంలో జీవిస్తున్న వారికి సంకేతాలు లేదా విపత్తులుగా అనిపించవచ్చు. ఫైనల్గా ఎల్ నీనో భావన ఒక ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణ అయినప్పటికీ అత్యవసరమైన వినాశనకరమైన వాతావరణ అనుభవం. పొడి భూమి ఉండాల్సిన చోట వరదలు లేదా వర్షం కురవాల్సిన చోట కరువులు మానవ చరిత్ర అంతటా కనిపించే ఒక ఇతివృత్తం. మరియు బైబిల్ గ్రంథంలో నమోదు చేయబడిన అనేక పర్యావరణ సంక్షోభాలలో ఇది ప్రతిబింబిస్తుంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ సూపర్ ఎల్ నీనో. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.